హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శనగపిండితోని ఉల్లిగడ్డ బజ్జీలు వేద్దాం. ఆనియన్ పకోడా అన్నమాట. శనగపిండి పోసిన, సరిపడేంత ఉప్పు, కారం, గరం మసాలా, చిటికెడు పసుపు వేసిన, చిటికెడు వంట సోడా వేసిన, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసిన. ఇంక ఇప్పుడు మనం ఇందులోపల కొన్ని వాటర్ పోసి కలుపుకోవడమే. సరిపడా వాటర్ పోసి కలుపుకోవాలి. మనకు పకోడా గట్టిగా రావాలంటే ఇది పొడి 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 ఉల్లిగడ్డ తడితోనే కలుపుకోవాలి. కొంచెం మెత్తగా బజ్జీలలాగా ఉండాలంటే ఇట్లా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనం దీన్ని పొయ్యి మీద ఆయిల్ పెట్టిన కాగింది. ఇంకా మనం దీంట్లో వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన పకోడీలు చక్కగా వేగిపోయాయి. మంచిగా బంగారు రంగు వచ్చే వరకు ఇట్లా వేపుకొని ఇంకా పక్కకు తీసేసుకోవడమే. ఇంకా ఓ పక్కన పూరీలు కూడా వేసి పెట్టుకున్నాం. మనం ఈ పూరీలను కూడా కాల్చుకుందాం ఇప్పుడు. ఇంకా నూనెలో వేసుకొని ఇంతే ఫ్రెండ్స్, మన అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.